ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నాదెళ్ల మనోహర్ గారు తెలియని వారు లేరు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రెండోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆయన జనసేన తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. తన గెలుపు గురించి, తన ప్రత్యర్థుల గురించి ఆయన ఏమంటారో తెలుసుకుందాం. మనోహర్ గారు నమస్కారం అండి. ఎట్లా ఉంది ప్రచారం? మీరే చూస్తున్నారు కదా, ప్రతి ఈ సహజం. ఈ సందర్భంలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజాస్వామ్యంలో చాలా విలువైన పండుగ ఇది. ఎలక్షన్స్ అనేది సామాన్యుడు కూడా తన అభిప్రాయం, తన తీర్పు వెల్లడించుకోవడానికి ఒక మంచి అవకాశం. సో వీ మస్ట్ రెస్పెక్ట్ దాట్. డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఏంటంటే ఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు, వీటి గురించి ప్రజలు తెలుసుకుని. మీరు ప్రత్యర్థి లేకపోతే కనుక గెలిచే అభ్యర్థి? అదేంటి బలమైన ప్రత్యర్థి, గెలిచే అభ్యర్థి. ఎవరైనా ఇండిపెండెంట్ క్యాండిడేట్ తో సహా పోటీ చేసినప్పుడు గెలుస్తామని అనుకుంటారు. ఇప్పుడు మీరు జనసేనలో నెంబర్ 2 గెలుపు పైన మీకు ఎంత మేరకు అవకాశాలు అనుకుంటున్నారు? చాలా క్లియర్ గా చెప్తున్నా కదా, నాకు ఎలక్షన్స్ అనేది ఇది మా కుటుంబంలో 13వ ఎలక్షన్. జనసేన పార్టీ ఒక ఎలక్షన్ కోసం వచ్చిన పార్టీ కాదు. సుదీర్ఘమైన ప్రయాణం కోసం ఒక కమిట్మెంట్ తో, వాల్యూస్ తోటి మనం పాలిటిక్స్ చేయాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు మేము అందరం కూడా ముందుకెళ్తున్నాం. సో ఒక ఎలక్షన్ కోసం ఏదో తొందరపడి పదవి రాకపోతే మేము టెన్షన్ పడే వ్యక్తులం కాదు. ఖచ్చితంగా ప్రజల తరఫున నిలబడతాం, ప్రజల కోసమే మేము పనిచేస్తాం. ఆ వాల్యూస్, కమిట్మెంట్ ఉన్న వ్యక్తులం కాబట్టి పార్టీని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సో అనుకున్నట్టు మీరు నా పోటీలో నా పరిస్థితి ఏంటి ఇంకేదో అనేది నేను ఆలోచన, ఎందుకంటే ప్రజలు ఆ విధంగా నన్ను ఆదరిస్తున్నారు. గతంలో నేను చేసిన కార్యక్రమాలు అన్ని కూడా వాళ్ళకి గుర్తున్నాయి. తప్పకుండా ప్రజలు నన్నే ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో సార్ కావాలి జగన్, రావాలి జగన్ నినాదం చాలా బలంగా వినబడుతున్నది కదా. ఈ ఫ్యాక్టర్ ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరి ఎజెండా వాళ్ళది, ఏం తప్పేం. అదొక పొలిటికల్ పార్టీ. టీడీపీ లాగా వైఎస్ఆర్సీపీ కూడా ఒక పార్టీ, మేము కూడా ఒక పార్టి. మీకు ఎన్ని సీట్లు వస్తాయి రాష్ట్రంలో? ఎన్ని సీట్లు వస్తాయి? అది తప్పదు. అట్లా ఎన్ని సీట్లు వస్తాయి? అందరి బట్టి మీరు అట్లా అంచనాలు వేయొద్దు. ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ నిర్ణయాలు ఏంటి, దాన్ని ప్రజాస్వామ్యంలో మనం గౌరవించాలి. సో రిజల్ట్స్ వచ్చే వరకు మనం తొందరపడకుండా అందరం కూడా ఒక మంచి మనసుతోటి కలిసే ప్రజలు వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని రేపటి రోజు అధికారంలోకి వస్తే మనం ఏం చేయగలుగుతాం, ఈ సమస్యల పరిష్కారం మనం ఏం సహాయం చేయగలుగుతాం అనేది మనం ఆలోచించుకోవాలి. అది ముఖ్యమైన అంశం. ఎన్ని సీట్లు వస్తారు మీ పార్టీకి? జనసేన పార్టీ 175 స్థానాల్లో కూడా బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీతో పాటు పొత్తులో ఉన్నాం. ఖచ్చితంగా మా అలయన్స్ తప్పకుండా ప్రజల్లో ముందు స్థానంలో ఉంటుందని మేము నమ్ముతున్నాం. ముందు తీసుకెళ్తాం కూడా. కానీ సార్ నేను రాష్ట్రం మొత్తం తిరిగి వస్తున్నా, కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ కనిపించట్లేదు. జాతీయ పార్టీలకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో స్థానం కోల్పోయారు. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ అనేదే ప్రజల్లో ఇంకా బాగా స్ట్రాంగ్ గా ఉంది. అదేవిధంగా 2014లో బీజేపీ పార్టీని బలపరిచినా కూడా రాష్ట్రానికి అన్యాయం చేశారనేది చాలా స్పష్టంగా ప్రజల్లో ఒక అభిప్రాయం ఉన్న అనుభవంతో వాళ్ళు చాలా స్పష్టంగా బీజేపీని దగ్గర అనేడానికి సిద్ధంగా లేరు. మీ గుర్తు క్యాచీగానే ఉందా? పట్టుకుంటారు జనాలు ఈజీగానే? చాలా కామన్ మ్యాన్ సింబల్, గ్లాస్ సింబల్. సార్ అడుగుదాం నేను, ఎట్లా ఉంది గాజు గ్లాసు, ఎట్లుంది పార్టీ? మనోహర్ గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం? మా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ చేసినప్పటి నుంచి సార్ పరిచయమా? సార్ మీరంటే మీరు పార్టీగా చూస్తారా, వ్యక్తిగా లీడర్ ఎట్లా చూసి మీరు అనుకుంటారా? సార్ మనోహర్ గారే కావాలి. మనోహర్ గారే కావాలా? తెనాలి ప్రజలకు ఏం చెప్తారు? అంటే చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేయలేదు. నిధులు తీసుకొచ్చి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చినా కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఉన్నది, అది చేయలేదు. తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా నేను డెవలప్మెంట్ చేశాను కాబట్టి దాన్ని ముందు తీసుకెళ్ళడానికి నేను ముందుకు వచ్చాను. ప్రజల తరఫున నేను పోరాడతాను. తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాదెళ్ల మనోహర్ గారి అభిప్రాయం ఇది. ప్రచారం, అన్ని పార్టీల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్నది. ఎవరికి ఎన్ని ఓట్లు, ఎవరికి ఎన్ని సీట్లు అనేదానికంటే కూడా తమ ప్రయత్నం తాము చేస్తున్నామని జనసేన నాయకుడు, జనసేన అభ్యర్థి చెప్తున్నారు.